యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను కొద్ది నిమిషాలలో ప్రార్థన ప్రారంభించబడను గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. 11వ నెలలో ఆఖరి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చండి. ఇప్పుడు జరుగుతున్న ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని పాటల ద్వారా, వాక్యము ద్వారా మీ కృపాక్షేమాలుంచి యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని దానిని అతనికి దయచేసెను. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 11వ నెలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో చివరి విజ్ఞాపన కూడిక. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య నేనుంటానని వాగ్దానమిచ్చిన గొప్ప దేవుడవు నీవు. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో, వ్యక్తుల మధ్య, కుటుంబాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలలో ఒక యవనస్తుని యొక్క జీవితం, ఒక యవనస్తుడు దేవుని మీద ఆధారపడి, ఒక యవనస్తుని యొక్క ప్రార్థన ఫలితముగా దేవుడు అతనిని ఎలాగూ ఆశీర్వదించెను అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తాయి. కేవలము 2 వచనాలలో మనకు అనేకమైన సంగతులు ఉన్నాయి. అతని తల్లి వేదన పడి ఇతని కంటిననుకొని అతనికి ఎబ్బేసు అని పేరు. ఎబ్బేసు అనగా వేదనా పుత్రుడు, కుటుంబానికి వేదన కలగజేసినవాడు. కానీ తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు అనే మాట మనం చూస్తాం. ఘనత ఎప్పుడు వస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఘనతకు ముందు వినయము ఉండును. దేవాది దేవుడు నేను సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడను అన్న దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడంట? వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించువాడను అనే మాట మనం చూస్తాం. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయములో సునేము పట్టణములో ఘనురాలైన ఒక స్త్రీ అనే మాట మనం చూస్తాం. ఆమె పేరు లేదు కానీ
పరిశుద్ధాత్ముడు ఆమెను గురించి ఏమని రాస్తున్నాడంటే, ఆ పట్టణములో ఘనత కలిగిన ఒక స్త్రీ ఉంది అంటున్నాడు. నెనరుగల స్త్రీ ఘనత నొందును అనే మాట కూడా మనం చూస్తాం. ఎబ్బేసు రక్షించబడక మునుపు కుటుంబానికి, సమాజానికి, తన దేశానికి దుఃఖము కలిగించిన వాడే గాని రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడంటే, తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. ఏమంట? తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. కారణమేమి? ఎబ్బేసు జీవితములో దేవుడు అనేకమైన కార్యములు జరిగించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఒక మాట మనకు దొరుకుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఆఖరు వచనములో, ఆయన వేదన పడి, చూసారా, మనల్ని రక్షించాడు. గెత్సెమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. 53వ అధ్యాయము 11వ వచనం యెషయా గ్రంథం. తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు దోషములను భరించి అనుభవ జ్ఞానము చేత అనేకుల దోషములను భరించెను. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనములో, ఆయన వేదన పడి పౌలు గారికి ఏ వేదన ఉంది? తన సహోదరులైన ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నాకు వేదన ఉంది అంటాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనములో. చదవాల్సిన పని లేదు. కనుక ఎబ్బేసు వేదన పడ్డాడు, వేదన కలిగించాడు. కానీ ప్రభును తెలుసుకున్నాక తన తోటి వారందరిలో తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. కారణమేమి? అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఎబ్బేసు ఇశ్రాయేలీల దేవుని గూర్చి ఏమంట? మొరపెట్టి. ఉందా మొరపెట్టే అనుభవము? ప్రార్థించే అనుభవం ఉందా? యమనస్తులు, చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు బాల్యము నుండే లెగుస్తాని మోకాళ్ళుండి ప్రార్థన చేసి ఒక అధ్యాయం బైబిల్ చదువుకుంటే మీ ప్రతి సబ్జెక్టులలో దేవుడు అద్భుతమైన ఫలితాలతో పాస్ చేస్తాడు. ఎందుకంటే దేవుని గ్రంథము పఠించుట వలన, ధ్యానించుట వలన వివేకం అనుగ్రహింపబడుతుందంట. కనుక దైవ గ్రంథాన్ని ధ్యానించాలి. ఇక్కడ ఎబ్బేసు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. విశ్వాసీ జీవితములో
ప్రతి సమస్యలో ప్రార్థించుట అలవర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆ దినము భూమి అంతటా నివసించు వారికి ఉరి వచ్చినట్టుగా ఆకస్మికముగా వచ్చును అన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆ దినములో మీరు తప్పించబడి మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే మీరు తిండిపోతులుగా ఉండకండి అన్నాడు. మీరు సోమరిపోతులుగా ఉండకండి అన్నాడు. మీరు తిట్టుబోతులుగా ఉండకండి అన్నాడు. శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువ జీవితం కలిగి ఉండాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 36, 37 వచనాలు. మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవార మగునట్లు మెలకువగా ఉండుడి. 35వ వచనం, ఆ దినము లేదంటే 34 చదువుతాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారము వలనను మందముగా ఉన్నందున. ప్రజలు ఇప్పుడు మందకోడితనముతో బతుకుతూ ఉన్నారు, చురుకుతనముతో బతకడం లేదు. మా తల్లులు చిన్నప్పుడు మమ్మల్ని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి ప్రోత్సహించేవారు. రే వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, వాడిని చూడరా, సరే. ఇది నాలలో మందకోడితనం. అలాగైతే ఆధ్యాత్మికంగా నువ్వు నష్టపోతావు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, తిండి వలనను మత్తు వలనను ఐకిక లోక విచారములు విశ్వాస జీవితములో ఉండకూడదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఇవి దేవుని ఎరగని అవిశ్వాసులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలకు బైబిల్ ఏం చెప్తుందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంట. జాగ్రత్త అంటున్నాడు. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు జాగ్రత్తగా ఉండుడి. రైల్వే స్టేషన్లో, ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు ఆర్టీసీ వారి ఒక ముఖ్య గమనిక, మీ మధ్యలోనే దొంగలుంటారు, సెల్ ఫోన్ దొంగలుంటారు, మీ మధ్యలోనే
ప్రయాణికుల వలె నటిస్తారు, మీతో కలిసి ప్రయాణం చేస్తారు. వారిచ్చే చిరుతిళ్ళకు మీరు తినబాకండి, అవి మత్తుతో కూడినవి. ఎప్పుడైతే నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావో నీ సామాన్లు వాళ్ళు దోసుకొని వెళ్తారు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏమని మాట? మీ సామాన్లకు మీరే బాధ్యులు. మీ సామాన్లకు మీరే బాధ్యులు. మేమైతే కాము. చూసారు హెచ్చరికలు. ఇక్కడ యేసు ప్రభు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా, సరే మెలకువ జీవితం, మిమ్ముని మీరే జాగ్రత్తగా ఉండుడి. ఈ మోసపోయే దినాలు జాగ్రత్త. కనుక ఎబ్బేజు తన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతూ ఉన్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మన పిల్లలకి ఏం నేర్పాలి? నైనా నువ్వు ప్రభునందు విశ్వాసముంచు, నువ్వు ప్రభునకు లోబడు. ఇదిగో దేవుని మీద ఆధారపడు. యవనస్తునైనా ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు. యాకోబు కూడా ఇదే కదా ఏం కోరుకున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించిన ఎడలా, నన్ను ఆశీర్వదించుము. యవన పిల్లలు తల్లిదండ్రుల మీద కాదు పోట్లాడాల్సింది, ప్రభు మీద ఆధారపడాలి. నా భవిష్యత్తు ఏమిటి? నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు ఏవైతున్నావో అవి నెరవేర్చు. దేవా దేవా నీ కృపను అనుగ్రహించు. నా పిల్లల జీవితంలో దేవా నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చు. దావీదు అదే కదా. దావీదు యుద్ధ వీరుడు. ఖడ్గం పట్టాడంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులందుతాడు. 2 సమూయేలు గ్రంథం 7:29 ఏమంటాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఎవరు అడుగుతున్నారు? దేవుని హృదయానుసారుడైన దేవుని ఉద్దేశములు నెరవేర్చే దావీదు, గాయకుడైన దావీదు, ప్రవక్త అయిన దావీదు, ఇశ్రాయేలీలకు ద బెస్ట్ కింగ్ ఎవరంటే రాజైన దావీదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నీవు ఆశీర్వదించిన ఎడలా ఎన్నటెన్నటికీ నా కుటుంబము ఆశీర్వదించబడును. దేవదానం
అవన్నీ నీకే, మాకు కాదు. మాకేం తక్కువని? మాకన్నీ ఉన్నాయి సరే, మాకన్నీ సరే. అవసరమేదో, ఆ అక్కరేదో, ఆ విజ్ఞాపన కూడికేదో నువ్వే. మేము మాత్రం పనులు గదిలితే మా పనులు రాలిపోతాయి సరే. ఆది సంఘము అలా లేదు. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే, సంఘములో ఉన్నవాడివైతే, సంఘములో చేర్చబడిన వాడివైతే, సంఘాన్ని వృద్ధిపడాలని ఆశ కలిగిన వాడివైతే ప్రార్థించుట మానవు. గుర్తుపెట్టుకో. బైబిల్లో ఉన్న భక్తులే ఏమడిగారంటే, పౌలు ఏమని అడిగారంటే, 1 తెస్సలోనికీయుల 5వ అధ్యాయములో, సహోదరులారా మా కొరకు. కానీ నేటి క్రైస్తవ్యం అది అడగడంలే. అయినా నువ్వు పచ్చ నోటు ఇచ్చే పెద్ద ప్రార్థన చేస్తావు, తెల్ల నోటు ఇస్తే చూసారు విభజన తీసుకొని వస్తున్నారు. ఎవరు విభజన తీసుకొని వస్తారో ఆ మనుషునికే శ్రమ అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి చూసారా, జాగ్రత్త, వారికే నష్టం. ఎబ్బేజ్ అయితే నన్ను ఆశీర్వదించు. రెండవ మాట ఏమంటున్నాడు? నా సరిహద్దును విశాలపరిచి నన్ను విస్తరింపచేయి. సంఘము విస్తరించునట్లుగా సంఘములోని ప్రతి సహోదరునికి బాధ్యత కలిగి ఉంది. నన్ను విశాలపరచు. ఎన్ని సంవత్సరాలైనా ఎదగని ముంతమామిడి చెట్టు మాదిరి ఉంటే ప్రతి వారిని రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఏమమ్మా, 7 గంటలకు ప్రార్థన ప్రారంభమైతే ఎప్పుడు వస్తున్నావు శ్వేత? 6:55కు రావాలని ప్రారంభంలో ఉండేది ఆసక్తి. ఎవరు రాలే కదా అని వారి కొరకు ప్రార్థన చేసేది ఆసక్తి. ఇప్పుడు మందిరానికి 20 అడుగులు కూడా వేయలేరు, 100 అడుగులు దూరంలో కూడా లేరు. పాట పెట్టలేదులే, ఆహ్వానించలేదులే, ప్రారంభ ప్రార్థన చేయలేదులే, రెండో పాట కదా అక్కడికే. కానీ దొరైస్వామి వాళ్ళు చూడండి, పొలము పట్ల ఎంత ఆసక్తి. లేచింది లేడి అన్నట్టుగా లేస్తానే వాళ్ళు పొలంలో పోయి ఉంటున్నారు. సరే, ఎందుకు? మంచి రాబడి రావాలి అని, పొలము పట్ల ఆసక్తి. మరి మనకు మనం ఎక్కడ ఉంటున్నాం? ఎన్ని సంవత్సరాల రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఉండబట్టి, నిన్ను బట్టి నూతనంగా వచ్చే విశ్వాసులు ఏం నేర్చుకుంటారో అదిగా. జై వస్తున్నాడు సార్, నువ్వు కాముగా ఉండు. చూడు ఎంత విమర్శ చేస్తాడో సార్. అన్నీ తినచ్చా అని పెట్టుకుంది. ఎవరు బేబీ, ఎవరు పెట్టుకున్నారు అన్నీ తినొచ్చా అని? అవ్వతో సాతానుడు చిన్నగా మాటలు పెట్టాడు. మాటలు పెట్టి, ఎవరు చెప్పిండేది? మీరు తింటే
దేవదూతల కంటే దయ్యాలైపోయారో. తోటల నుండి తరిమేశాడు దేవుడు. కొందరిని దెబ్బ తగలకుండా కొడతా ఉన్నా కూడా అట్లాగే జీవిస్తూ ఉన్నారు. చూసారా? మాటు దెబ్బలు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. నన్ను విశాలపరుచు. ఏమంటున్నాడు మరొక మాట? నీ చెయ్యి నాకు తోడుగా ఉండా. ఏం కోరుకున్నాడండి? దేవుని హస్తాలలో, దేవుని హస్తాల నీడలో నన్ను భద్రపరచు అంటున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయి. దేవుని చెయ్యి గురించి ఎజ్రా గ్రంథములో అనేక మార్లు కనపడుతుంది. దేవుని చెయ్యి గురించి ఎజ్రా గ్రంథం 'నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున నేను క్షేమముగా యెరూషలేమునకు వచ్చి తిని' అని అంటాడు. నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున నేను అడిగే ప్రతిదీ రాజుగారు నాకు దయచేసెను అనే మాట మనం చూస్తాం. చదవండి. ఈ ఎజ్రా అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అతనికి దయచేసెను. తర్వాత నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకును ప్రధానులను సమకూర్చి తిని. నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున. మరొక మాట అంటాడు, మేము సంపదతో బయలుదేరుతున్నాము, నా దేవుడు నాతో ఉన్నాడని రాజుతో చెప్పాను. ఇప్పుడు ఈ సంపదకు సెక్యూరిటీ గార్డు రాజుగారని అడుగుట సిగ్గు నాకు తోచెను అంటాడు. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 8:22. మార్గమున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలను రౌతులను రాజునతో కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. ఎంత విశ్వాసం అండి ఎజ్రాకు.
గొప్ప ఆస్తితో బయలుదేరుతున్నారు మందిర నిర్మాణము కొరకు. ఆ దినాలలో గూగుల్ తల్లి లేదు, విక్టర్ డేవిడ్. ఏ తల్లి? గూగుల్ తల్లి. వాళ్ళు అరణ్యం నుండి బయలుదేరాలి, బబులో నుండి యెరూషలేమునకు రావాలి. కొన్ని నెలల ప్రయాణం, శుభమైన ప్రయాణము దేవుడు మాకు ఇవ్వాలని వారు ఆహావా నది యొద్ద ఉపవాసముండి ప్రార్థించారంట. 21వ వచనము, దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకై ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని. పనులు సఫలం కావాలంటే ఏముండాలి? ఉపవాస ప్రార్థనలు. సరే, దేవుని పనికి ఎవడు అడ్డముగా ఉంటాడో వానికే నష్టము అన్నాడు యేసు ప్రభువారు. యెహోవాకు విరోధముగా ఏ ఆయుధములు వర్ధిల్లవు అన్నాడు. అందుకని మాకును మా ఆస్తికిని మా చిన్నవారికిని శుభ ప్రయాణము కలుగునట్లు మేము ఉపవాసముంటిమి. ఇప్పుడంతా ఉపవాసం పోయింది, బీపీలు షుగర్లు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? బీపీలు షుగర్. సంఘము ఉత్తేజకరంగా ఉజ్జీవంగా సాగాలి అంటే ప్రార్థనా రాత్రుల్లో ఉండాలి. సరే, ఇప్పుడు అది మానిపోయింది. అలాగైతే ఏం సాధించలేం. నిర్జీవంగా ఇట్లాగే ఉండగలం అంతే. వచ్చాము, పాటలు పాడాము, వాక్యం విన్నాము, వెళ్ళాము. ఎందుకు చేయలేదంటే అదిగో పోయినాడు సార్, అదిగో నాకేం చెప్పలేదు. ఇవన్నీ ఆధ్యాత్మికంగా పతనమయ్యే సూత్రాలు. మేమున్నాము, నన్ను పంపుము అనేవాళ్ళు కావాలి దేవునికి. సాకులు చూపేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. మా నిమిత్తము ఎవడు పోగలడు అన్నప్పుడు యెషయా ప్రవక్త ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపు, మేమున్నాము అనేది కావాలి. సరే, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. యేసు ప్రభు వారు అన్నారు కదా యోహాను సువార్త 10:28, వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. ఒక యవనస్తుడు ఎంత చక్కని ఆలోచనలు కలిగి ఉన్నాడండి. ఒక యవనస్తుడు దేవుని పట్ల తన ప్రార్థనలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేయి అన్నాడు. అందుకే యోబు అన్నాడు, దేవుని హస్తకార్యములను నేను దాచిపెట్టను అన్నాడు, వివరిస్తాను అన్నాడు. సరే, మరొక మాట ఎబ్బేజ్లో ఉన్న మరొక మాట, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి. సరే, దేవా కీడులోకి నడిపించాకు, నాకు కీడు రాకుండా. యేసు ప్రభు శిష్యులు విద్య లేని పామరులు కదా అని
ఆయన ఒక చిన్న ప్రార్థన నేర్పించాడు. మతము అది ఎన్ని సంవత్సరాలైనా కూడా, అందులో ఐఏఎస్ కలెక్టర్ ఉన్నా కూడా, పలకండి ప్రభు ప్రార్థన నేర్చుకుందాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ, అబ్బో నీ చిత్తం భూమి యందు నెరవేరునట్లు అంటున్నాడు. మళ్ళా చేయాల్సినటువంటి చేస్తూనే ఉన్నాడు. ఆదివారం ఒప్పుకుంటున్నాడు, సోమవారం తప్పుకుంటున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు నీ జీవితంలో? పరిశుద్ధాత్మ ఆ ఆత్మే మన పక్షమున. చూసారు, వాళ్ళు నాటికే ఇంక ముందుకు పోరాళ్ళు, ముందుకు సాగరు కూడా. ఇక్కడ అడుగుతున్నాడు ఒక యవనస్తుడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడులో పడకుండా. సరే, దేవుడు అతను చేసిన మనవిని దేవుడు అతనికి చూసారా. కనుక ఎబ్బేజు అనగా వేదనాపుత్రుడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. ఎబ్బేజు గొప్ప ప్రార్థనాపరుడు. ఎబ్బేజు వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. నా సరిహద్దును విశాలపరచు అంటున్నాడు. నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు అంటున్నాడు. నీ చెయ్యి నాకు ఉండ దయచేయి అంటున్నాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థనకు అతనికి ఆ ప్రార్థన తగిన జవాబు దేవుడే ఇచ్చాడు. ప్రియమైన యవనస్తులారా, సొలొమోను గురించి ఒక శ్రేష్టమైన మాట ఉంది. సొలొమోను చేసిన ఈ ప్రార్థన ప్రభునకు. మరి మన ప్రార్థనలు యేసు ప్రభు మనలను ధైర్యపరుస్తూ యోహాను సువార్త 15:8 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు. మరి ఎప్పుడు అడుగుతున్నాం ప్రభును? ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక దాంతోనే సరిపోతుంది. సరే, భర్త మీద కూడా శ్రద్ధ ఉండడంలే, భార్య మీద శ్రద్ధ ఉండడంలే, పిల్లల మీద శ్రద్ధ ఉండడంలే. సరే, అదే మా లోకం అయిపోయింది. కానీ అలా ఉంటే వృద్ధి చెందరు. దైవ గ్రంథము పట్టుకొని చక్కగా దేవుని మందిరానికి ధైర్యముతో రావాలి. భక్తులకు ఘనత ఏదంట? భక్తులకు ఘనత ఏదంట? వారి చేతుల్లో 2 అంచుల ఖడ్గముంది. ఆయన భక్తులకు ఇదే ఘనత. 150 కీర్తనల మాట ఉంది చూడండి. Hmm. 149 కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీదికి నడుచుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు ఘనత ఇదే. ఆయనను లెనిన్ బాబు
దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమని కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉంది? క్రిస్మస్కు పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు పేపర్ పరీక్ష. ఇక్కడే పేపర్లు ఇస్తాం. అడిగితే ఎవరెవరు చెప్తారు, బహుమతి వెళ్ళిపోతుంది. అట్లా రాయకుండా గుట్టుగా రాస్తే బహుమతి మీకే. సరే, 4 సువార్తల మీద 4 సువార్తల మీద క్రిస్మస్ నాపొద్దు పరీక్ష ఉంటుంది. 4 సువార్తల మీద ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై రెండంచుల ఖడ్గముతో శరీరము ఆత్మ నరములోనికి దూచుకొని పోయి మనుషుని యొక్క ఆంతర్యమును శోధిస్తుందంట. కాదురా, ఇందాకి వ్యభిచార కొంపకు పోయినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పరేశోద్ధ పరేశోద్ధ పరేషు ఎట్లా పాడతావురా పాట అని లోపల కదిలిస్తూ ఉంటుంది. కానీ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు ఇవన్నీ పట్టించుకోడు. సరే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు జాగ్రత్త. ఇక్కడ సాగిబండ శ్వేత ఉంది, ఆమె నర్సు. వేసే ఇంజెక్షను ఎంతవరకు వెళ్తుందమ్మా? నువ్వు వేసే సూది కండరము వరకే వెళ్తుంది. ఎముకకు వెళ్తుందా? ఎముకల్లోని మూలుగకు చేరుతుందా? కానీ దేవుని వాక్యము మనిషిని యొక్క హృదయములోనికి చచ్చి వాని ఆలోచనలు బయటకు తీసుకొని వస్తుంది. నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడు దావీదు వలె తన తప్పును ఒప్పుకుంటాడు. గారడి సీమోను లాగా ఉన్నవాడు అదేదో మీరో చేయండి అంటాడు. గారడి సీమోనుకు చెప్పాడు, నువ్వు ఘోరమైన దుష్టత్వములో ఉన్నావు, నీ బతుకు మార్చుకో, ప్రార్థన చేయంటే వాడు అంటాడు, అదేదో మీరే. నేను అని ఒప్పుకోలేవాడు. ఈనాడు గారడి సీమోనులు ఉన్నారు బురుడి కొట్టించడానికి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థనా అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. దొరసోని ఆ నొప్పులతో బాధపడే బదులు అక్కడే కూర్చోవయ్యా, కుర్చీలోనే కూర్చోవయ్యా. నువ్వు మోకాలు లేకపోతే గనుక చూడండి, నిన్నేమన్నా భయపడిచ్చినావు సమయం. సహోదరుడు దొరైస్వామి కాలు నొప్పితో బాధపడుతున్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరుచున్నట్లుగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి యథావిధిగా పురుషుల బాత్రూమ్ విషయంలోనూ
పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ ముందర స్థల విషయంలోనూ దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా మరి ప్రార్థించండి. మరి వచ్చే నెలలో మరి మందిరం పైన పని ప్రారంభించాలి. డబ్బు కొంత తక్కువగా ఉంది. మీరందరూ ప్రార్థించండి. ప్రార్థించడమే కాదు, అందులో నాకు ఒక రేకు ఉండాలి అనే వాళ్ళు సహాయపడండి. ఎందుకంటే చాలామంది మమ్మల్ని ఏం అడగడం లేదు కదా, నువ్వు ప్రార్థించండి అంటున్నావు, కానీ మేము ప్రార్థన చేస్తున్నాం కానీ నీవేమైనా అడిగినావా అని అంటారు. ఎందుకంటే శాస్త్రుల వాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చు కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు మరి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం దారా మరియమ్మ రవి వారి పెద్ద కుమార్తె జెసి విషయములో మంచి మాట జరిగింది. రాబోయే దినాలలో చక్కగా వివాహం జరుగుటకు మీరే అద్భుతమైన సహాయం పెడతాయి చేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు డ్యూటీలలో ఉన్నారు. దీవించండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా బైబిల్ స్టడీ విషయంలోనూ, అలాగే విజ్ఞాపన కూడిక విషయంలోనూ, రాత్రి కూడికలకు చాలామంది లేటుగా వస్తున్నారు. దేవా, వారిలో మీరు కార్యం జరిగించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని నైనా గంతులతో వచ్చినట్లుగా మీ కృపను తయారు చేయండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సాగిబండ బాబు తల్లిదండ్రులను, అలాగే తోబుట్టులను కూడా దీవించండి. సోదరీమణులు వారి భర్తల సంతానం దీవించండి. బాబు జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం పెడతాయి చేయండి. యేసు ప్రభువా, నైనా మీ కృపను దయచేయండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించండి. చల్లాయి కుటుంబాన్ని కూడా దీవించండి. నరసింహ నూతనంగా ఇంటి పని చేస్తున్నాడు. తగిన కాలంలో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. తల్లిదండ్రులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. గొరక ఓబయ్య ఆయన భార్య పిల్లలు దీవించండి. బత్తల దేవదానం ఆయన భార్య, అలాగే పెద్ద కుమారుడు రంగ ఆయన భార్య పిల్లలను దీవించండి. మునిస్వామి ఆయన భార్య, ఇద్దరు కుమారులను దీవించండి. అమ్మాయి వృత్తిలో ఉన్నతమైన పదవులను మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వంశీ కుటుంబం కొరకేమో ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను, సోదరిమణులు, వారి భర్తల సంతానం దీవించండి. మరి వంశీ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. దేవా, అనేక దినముల నుండి, అనేక నెలల నుండి, అనేక సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రామాజీ ఇసాకును బట్టి మీకు స్తోత్రం. ఆయన చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. హ్యాపీ
ఎలక్ట్రానిక్ హోమును మీరు దీవించండి. షాపు దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కూడా సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నా. ఆయన తల్లిదండ్రులను బట్టి చెల్లాయిని బట్టి మీకు స్తోత్రములు. వసంతరావు అయిన భార్య పిల్లలు మరేమమ్మ భర్తవాడి సంతానం ఇన్నయ్య టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు తల్లిని బట్టి, అలాగే సోదరి మనులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. పుట్లూరు శాంతమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘములో పిల్లలు 10వ తరగతి పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, దీవించండి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి సోదరిని బట్టి మీకు స్తోత్రములు. రాజేష్ అయిన భార్య పిల్లలు, అబ్రాహం అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో సహాయము, ఆనంద్ ఆయన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా దొరై స్వామి కృపమ్మ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సహాయమును మీరు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాత పంటంత మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. నూతనంగా విత్తనాలు విత్తారు, మరి నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. ముఖ్యంగా కాలు నొప్పితో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి, భార్యాభర్తలను దీవించండి. కుమారుడు పాల్ సిఏ చదువుతూ గుంటూరులో ఉన్నాడు, ఆయన స్నేహితుని కూడా దీవించండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. 6 నెలలకు ఒకసారి మరి డాక్టర్కు కంతు కట్టినట్లుగా మీ కృపను దయచేయండి. సహోదరి కుమారుని బట్టి మీకు స్తోత్రం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను దీవించండి. మన సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. తన వృత్తిలో అధికారులు అనధికారుల మధ్య సంచారం చేసే ప్రతి స్థలములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులను దయచేయండి. కుమార్తె మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలో వర్ధిల్లునట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. కిరణమై తల్లిని తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. నైనా గంధం కృపాసుందరి కుమార్తె కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆమె జీవితంలో కూడా ఉన్నతమైన చదువు చదివింది, ఉద్యోగ వివాహ విషయంలో మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. వివాహం చేసేంత స్తోమత మా ఇద్దరు లేదు, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే కార్యం జరిగించండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో కొన్ని పనులు జరుగుతున్నాయి, దీవించండి. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి. గ్రానైట్ పనివారిని దీవించండి. అలాగే బాత్రూమ్ కట్టిన వారిని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువ ప్రతి అక్కర తీర్చబడుటకు మీ కృపను దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుటకు సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లల తల్లిని బట్టి నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ధార రవి మరియమ్మ, అలాగే యేసు ప్రభువ మరి జెస్సీ విషయంలో ఈ ఉదయకాలం మంచి మాట జరిగింది, దీవించండి. రాజు వరుణ్ కూడా దీవించండి. రాబోయే దినాలలో వివాహం జరుగుటకు అన్ని మార్గాలను సరళం దయచేయండి. జెస్సీ అలాగే కిషోర్లను దీవించండి. ఆ దివ్యాన్ని కూడా దీవించండి. వారి జీవితాలలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. జూటూరు ఏలియా అలాగే తల్లిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. కాలనీలో అనేకమైన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, కార్యం జరిగించండి. తోక నాగరాజు తండ్రికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే స్వరూపక్క పెద్ద కుమారుడు అయిన భార్యను దీవించండి. ఇంకిద్దరు కుమారులు ఉన్నారు,
వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మ భర్తను దీవించండి. సంతాన విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీ కృపను దయచేయండి. గంధం జయపాల్, కడొక లేసన్న గారు, పారస్ రవి సార్, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. అలాగే పోలీస్ విజయుడు, రాజయ్య, రెండో అక్క పిల్లల బట్టి మీకు స్తోత్రములు దీవించండి. యేసు ప్రభు, రామగల్ల తిమ్మోతి, అలాగే మనోహర్, సువార్తం, అలాగే కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి నాయనమ్మ. కుమారుడు కుమార్తెను మీరు దీవించమని అడుగుతున్నాం. షారోను డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. అలాగే పాలు పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నో నెరవేర్చండి. సుందర్, ఆయన భార్య, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సునీతమ్మ, కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. యేసు ప్రభువా, సునీల్ నిసి, వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించండి. రాముగల రత్నకుమార్, కళా మేడం, కుమారుడు కుమార్తెను దీవించండి. మేడం తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. సండే స్కూల్ పిల్లలను, తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. పిల్లల బాల్యములోనే ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి సమూయేలు వలె, యేసు ప్రభు వలె మీ దయందును మనుషుల దయందును వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు మీ కృపను అనుగ్రహించండి. పురుషుల బాతును విషయంలో, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ముందరున్న స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయండి. సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుటకు నైనా ప్రార్థించే వారిని లేవనెత్తండి. పాటలు పాడేవారిని లేవనెత్తండి. వాక్యం చెప్పేవారిని లేవనెత్తండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సంఘము విస్తరించున్నట్లుగా మీ కృపను దయచేయండి. నూతన ఆత్మలతో నింపబడుటకు సహాయమును మీరు దయచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నడుచుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. నేను నీ వాక్యమును ప్రకటించినట్లుగా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వాక్శక్తిని దయచేయండి. బహుధైర్యముగా ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. నమ్మని వారు నమ్మునట్లుగాను, నమ్మిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా వారిని సిద్ధపరిచే విధముగా తయారు చేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. సహాయమును మీరు దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, అలాగే కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవ తప్పిదం వల్ల మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయాడు నాయన. కనికరం చూపండి. అద్భుతమైన సహాయం దయచేయండి. డ్యూటీకి వెళ్ళాడు. ప్రారంభంలో కొంత బలహీనతతో ఉంటే కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆయన భార్యను మీరు దీవించండి. పెద్ద కుమార్తె వివిధ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. ఆమె కంటే ఒక ఉపాధిని దయచేయండి. శ్వేత జీవితములో, సన్నీ జీవితములో, వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఇదిగో 2 ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి. తగిన కాలమందు అందులో చేరి స్తుతించినట్లుగా మీకు దయచేయండి. యోహాను, భారతి,
పిల్లల యొక్క చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మరి ఏమైనా భర్త, కుమారుని అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా పోతురాయి రాజే అయిన భార్య, పెద్ద కుమారుని బట్టి మీకు స్తోత్రములు. బెంగళూరులో ఉన్నాడు. రెండవ కుమారుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రాజే ఈ మధ్య చాలా బలహీనతతో ఉన్నాడు, కనికరం చూపండి. అలాగే బేబీని కూడా దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును బట్టి దయచేయండి. బేబీ తల్లిని, తోబుట్టులను కూడా దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, రాజా యొక్క తోబుట్టులను కూడా దీవించండి. భార్య భర్తను దీవించండి. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. గంధం జయమ్మ, ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. అయినా పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, పెద్దల్లుడు, కుమార్తెలు, కుమారుడు వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, రెండవ కోడలు, కుమార్తెలందరూ చదువు కొరకు వివిధ హాస్టల్లో ఉన్నారు. మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈటే దాస్, శాంతమ్మ, పెద్ద కుమారుడు యేసు ప్రభువా 10 మరి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. కుమార్తె జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. దాసు తల్లిని, తోబొట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, గంధం సువార్తం సిమియోన్ అయిన భార్య పిల్లలను దీవించండి. అరణమ్మ కుమారుని దీవించండి. ముఖ్యంగా విమలమ్మ పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది. అలాగే వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయమును పెడతాయి చేయండి. మా ప్రియుడు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుడు బట్టి మీ స్తోత్రములు. పెద్ద కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సుప్రియ గత దినాలలో చేయికి కొంత దెబ్బ తగిలి ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు. విన్సెంట్ పాల్ మీరు దీవించండి. ఆయన జీవితంలో కూడా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. దాసు అయిన భార్యను దీవించండి. తల్లిని దీవించండి. తమని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణులను, భర్తల సంతానం దీవించండి. విన్సెంట్ పిన్నెల దశ దిశల వర్ధిల్లునట్లుగా మీరే కార్యం జరిగించండి. మరి నైనా శ్యామలమ్మ దీవించండి. పెద్ద కుమార్తె భర్త, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. స్వాతి ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే అబ్రహాం, దీప్తి వారి కుమారుని దీవించండి. మరి నైనా బబ్బులు ఉద్యోగరీత్యా ఛత్తీస్గఢ్లో ఉన్నాడు. దీవించండి. యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలను దీవించండి. భార్య భర్తలు ఇద్దరూ ఉన్నతమైన చదువులు చదివారు. మరి ఉద్యోగ విషయంలో మీరే కార్యం జరిగించండి. ప్రభు బిందమ్మ కుమార్తెను దీవించండి. నూతన ఇంటిని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి సమస్యను బట్టి తీర్చండి. ఆవులం సులుక్షాన్ని, గట్టం సులుక్షాన్ని, బింగ్యం సులుక్షాన్ని, బండేమ సులుక్షాన్ని దీవించండి. సతీష్ సార్ ఆయన భార్య పిల్లలను, తల్లిని దీవించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యరాజ్ సారు ఆశకును బట్టి మీకు స్తోత్రములు. కుమారులు, కుమార్తెను దీవించండి. వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మా ప్రియులు కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటేని మరి మీ వద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించమని అడుగుతున్నాం. నాయన జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆయన భార్య గర్భవతి, కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. ఆసుపత్రిని, స్టాఫ్ నుండి, టీవీ పరిచయలను దీవించండి. గుంటూరు అలాగే నంద్యాల యాడికి నాయన మరి చేపల చెరువు, చేపరాళ్ళను మీరు దీవించమని అడుగుతున్నాం. బర్నబాస్ గారిని దీవించండి. నిన్నటి దినమున తిమోతి భార్య చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. ఆ కుటుంబాన్ని దీవించండి. అలాగే జూమ్లో పాలు పొందుతున్న ప్రతి వారిని దీవించండి. స్థానిక సంఘాలను, సేవకులను దీవించండి. ఇదిగో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో
మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, అలాగే మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. బీసిస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను, నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాత్రి ఆదరణ, ఉదయాన్ని స్తుతించే ధన్యత, కేఆర్ ఆసుపత్రిని, సిబ్బందిని, స్టాఫ్ను, యాజమాన్యాన్ని దీవించి మీరు మహిమ పొందండి. నైనా ఆరాధనకు అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. రాత్రి మీరు మహిమ పొందండి. చలి అధికంగా ఉంది. ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. క్రిస్మస్ రాబోతా ఉంది. ప్రతి కుటుంబ అక్కర్లు కూడా తీర్చండి. యేసు ప్రభు, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.